హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ ఉప్పల్కు బోడుప్పల్కు దగ్గరలో చెంగిచెర్లలో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కొట్టండి. డైరెక్ట్ లొకేషన్ వచ్చేసి మన ఆఫీస్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 వరకు ప్రతిరోజు ఓపెనే ఉంటుంది. సెలవు అనేది ఉండదు మనకు. అప్పటి నుంచే అంతే, కొద్ది రోజులు సెలవు పెట్టుడు, కొద్ది రోజులు సెలవు పెట్టడం ఉండదు. ప్రతిరోజు ఓపెనే ఉంటుంది మనది. ఎనీ టైం రావచ్చు. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 వరకు. కాల్స్ కూడా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 వరకు. ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం అన్న, నేను ఎక్కువ సోది పెట్టాను, ఎక్కువ మాట్లాడా. రెండే మాటలు, ఇక్కడ గురువు ఎవరు శిష్యులు ఎవరో తెలుసుకోవాలంతే మనం. ఎందుకంటే ఎప్పుడు వీడియో పెట్టినాం, నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో వీడియో 2022లో పెట్టిన. ఆల్ కార్స్ కలిపి, అన్ని కార్లు కలిపి 3.5 years అయింది నేను పెట్టినప్పుడు. వీళ్ళంతా ఎక్కడ ఉన్నారన్న? నా లైసెన్స్ ఎప్పుడో తెలుసా? 2006 నవంబర్ 5వ తారీఖు నా లైసెన్స్. ఇప్పుడు 2026 నవంబర్ వస్తే 20 ఏళ్ళు నా ఫీల్డ్, మోటార్ ఫీల్డ్. కొంతమంది ఏంటంటే గొప్పలు చెప్పుకుంటారు. సరే, నేను అబద్ధం ఆడవచ్చు, వాళ్ళు అబద్ధం ఆడవచ్చు. యూట్యూబ్ అయితే అబద్ధం ఆడదు కదా. హిస్టరీ వెతకండి మీరే, హిస్టరీలోకి పోయి ఓల్డ్ వీడియోస్. ఎవరు ఫస్ట్ వచ్చిళ్ళు, ఎవరు తర్వాత వచ్చిళ్ళు, ఎవరు కాపీ కొట్టిళ్ళు. ఆఫర్లు పెట్టింది నేను ఫస్ట్. ఎప్పుడు పెట్టినా 2 years బ్యాకే రిజిస్ట్రేషన్ ఫ్రీ పెట్టినా నేను. హిస్టరీలో చూడండి, హిస్టరీ వెతకండి, మీరే తెలుస్తుంది. లైవ్లో మీరే వెతకండి, తెలిసిపోతే ఎవరు ముందున్నారు, ఎవరు వెనకాల ఉన్నారు, డేట్తో సహా మెన్షన్ చేసి ఉంటుంది. అదొక్కటి తెలుసుకోవాలన్నా ఏదన్నా కూడా. ఎందుకంటే మనం ఎక్కువ మాట్లాడడం, ఎక్కువ కూడా సోది పెట్టవద్దు. చెప్తే కూడా మనం ఏదో కావాలని అలాగే చేసినట్టు ఉంటుంది. నేను 3.5 సంవత్సరాల క్రితం నుంచేలే మనం వీడియోలు చేస్తున్నాం. మోటార్ ఫీల్డ్ ఆల్మోస్ట్ 19 years ఎక్స్పీరియన్స్. నేను ట్యాక్సీ నడిపినప్పుడు వీళ్ళు చెప్పుకుంటారు, కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలి ఫస్ట్. లైవ్ డిబేట్ రమ్మనండి, అది తెలిసిపోతుంది. అప్పుడు మీరే కొట్టుకోండి, ఇంట్లోనే లైవ్ చూస్తే తెలిసిపోతుంది. హిస్టరీ చూడండి. ఎవరు కాపీ కొట్టాల్సిన అవసరం లేదన్న. నన్ను చూసి ఇంకా కొట్టిల్లు కాపీ మీరు, తెలుసా? ఫస్ట్ జగిత్యాల రమేష్ పెట్టిండు. మేము ఒక యూనియన్ ఉండే మాది. ఆ యూనియన్లో జగిత్యాల రమేష్ అన్న, నేను ఫస్ట్ జగిత్యాల రమేష్, తర్వాత నేను పెట్టింది. వీళ్ళంతా ఎక్కడున్నారన్న? అసలు వేరే బిజినెస్ వీళ్ళు. ఈ గానే మోటార్ ఫీల్డే కాదు, మోటార్ ఫీల్డ్కి సంబంధమే లేదు వీళ్ళు. తర్వాత వచ్చిన మోటార్ ఫీల్డ్లోకి మేము 2006 నుంచే ఉన్నాం. జగిత్యాల రమేష్ అన్న, నేను, వీళ్ళంతా ఎప్పటి నుంచో ఉన్నాం. మేము ఢిల్లీ పోయి కార్లు పోయి చేసేది మేము. అదొకటి ఎక్కువ చెప్తే బాగుండదు, అదొకటి గమనించాల్సి ప్రతి ఒక్కరు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక వీడియో అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ వెహికల్ ఎర్టిగా VXi ఆప్షనల్ 2023-24లో రిజిస్ట్రేషన్ అయింది. కేవలం 38,000 మాత్రమే తిరిగింది. ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. 5/5 షోరూమ్స్ వచ్చిన టైర్లే ఉన్నాయి. 23 మ్యానుఫ్యాక్చరింగ్, 24లో రిజిస్ట్రేషన్ అయింది. ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి 8,95,000. ఇందులో కూడా స్లైట్లీ బార్గెనింగ్ ఉంటుంది. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి అల్ట్రోస్ XM ప్లస్ 2021 62,000 తిరిగింది. ఇన్సూరెన్స్ ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. కస్టమర్ అయితే 5,75,000 చెప్తున్నారు. 2021 ఆల్ట్రోస్ పెట్రోల్. స్విఫ్ట్ VDI ఆప్షనల్ 2017, 2 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి. 1,28,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. కస్టమర్ అయితే 4,75,000 చెప్తున్నారు. 2017 VDI. ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో 2008 2020 మోడల్. కేవలం 25,000 తిరిగింది. 3,35,000 చెప్తున్నారు. ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది, ఫిక్స్డ్ కాదు. 310కి వస్తుంది ఫైనల్. ఓన్లీ 25,000 తిరిగింది. మీరు ఎక్కడికైనా పోయి చెక్ చేసుకోండి, అన్ని షోరూమ్ టైర్లే ఉన్నాయి. ఇంకా 2029 వరకు వ్యాలిడిటీ ఉంది. ఇన్నోవా G వర్షన్ 8 సీటర్ 1,35,000 తిరిగింది. 4,30,000. ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది. నెంబర్ 1 కండిషన్లో ఉంది. మీరు కావాలంటే 100 కిలోమీటర్ టెస్ట్ డ్రైవ్ రండి. వచ్చేసి i10 స్పోర్ట్స్ 2012 91,000 తిరిగింది. కస్టమర్ అయితే 2,30,000 చెప్తున్నారు. వచ్చేసి 2010 2030 వరకు వ్యాలిడిటీ ఉంది. 1,95,000. వచ్చేసి రెనాల్ట్ క్విడ్ 2017 73,000 తిరిగింది. ఇన్సూరెన్స్ కూడా ఉంది. కస్టమర్ అయితే 2,80,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వచ్చేసి బెలెనో 2016-17 రిజిస్ట్రేషన్ 76,000 తిరిగింది. డీజిల్ వెహికల్ కావాలన్న వాళ్ళకు చాలా మంచి యూజ్ అవుతుంది, మంచి మైలేజ్ ఇస్తుంది. డెల్టా వేరియంటు. ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి 4,85,000. ఆల్టో 2012 81,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. 1,70,000. 2018 ఆల్టో K10 VXi ఓన్లీ 67,000 తిరిగింది. కస్టమర్ అయితే
80,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ 2015-16 రిజిస్ట్రేషన్, ఓన్లీ 45,000 తిరిగింది. ఇన్సూరెన్స్ కూడా ఉంది, టైర్లు కూడా బాగున్నాయి అన్ని టైర్లు. కస్టమర్ వచ్చేసి 3,75,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ 2018 అని మిస్టేక్ అయిపోయింది లాస్ట్ వీక్లో. 18 కాదు 19 మోడల్. ఇది 19 మోడల్ బొలెరో 7 సీటరు, సీల్ టైర్లు 4 సీల్ టైరు, నెంబర్ 1 కండిషన్లో ఉంది. మీరు కావాలంటే మహేంద్ర షోరూమ్ పోయి కూడా చెక్ చేసుకోండి. 2019 వెహికల్. కస్టమర్ అయితే 6,20,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 2019 నెంబర్ 1 కండిషన్లో ఉంది. మీరు కావాలంటే డైరెక్ట్ షోరూమ్ పోయి చెక్ చేసుకోండి. వెహికల్ ఎంత తిరిగిందంటే వెహికల్ ఓన్లీ 87,000 తిరిగింది. వచ్చేసి ఆల్టో K10 VXi 2017 82,000 తిరిగింది. 2017 K10 VXi కేవలం 2,65,000, 2,40,000 లోనే వస్తుంది దీనికి. బెలెనో డెల్టా 2016 డీజిల్ వెహికల్, 1,00,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. 4,90,000, 2016. స్విఫ్ట్ డిజైర్ VXi 2014 82,000 తిరిగింది. కస్టమర్ అయితే 3,90,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ వెహికల్ వచ్చేసి వెర్నా 1.6 2013 1,07,000 తిరిగింది. కస్టమర్ అయితే 3,80,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వెర్నా 2013 డీజిల్ వెహికల్ 1.6. బ్రీజా ZDI AMT 2018 1,36,000 తిరిగింది. డీజిల్ వెహికల్ 7,45,000. 2015 షిఫ్ట్ డిజైర్ VXi 2015 ఓన్లీ 52,000 మాత్రమే తిరిగింది. కస్టమర్ అయితే 4,30,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మొన్ననే 4 సీల్ టైర్లు వేశారు. స్విఫ్ట్ VXi 2016 78,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది. 4,40,000, 2016 VXi. ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు. టైర్లు కూడా బాగున్నాయి. VDI డీజిల్ వెహికల్ 2010 2030 వరకు వ్యాలిడిటీ ఉంది. 1,18,000 తిరిగింది. 2,20,000 రెన్యువల్ చేసి ఉంది ఇది వెహికల్కి. ఇన్సూరెన్స్ కూడా ఉంది, టైర్లు కూడా బాగున్నాయి. వెహికల్ వచ్చేసి 2011 మ్యానుఫ్యాక్చరింగ్, 12 రిజిస్ట్రేషన్, 90,000 తిరిగింది. పెట్రోల్ ప్లస్ CNG. పెట్రోల్లో మీకు 18 ఇస్తుంది, CNGలో 25 ఇస్తుంది మైలేజ్. కస్టమర్ అయితే 2,25,000 చెప్తున్నారు. ఆస్టా డీజిల్ వెహికల్ 2015 మ్యానుఫ్యాక్చరింగ్, 16 రిజిస్ట్రేషన్, 89,000 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ అయితే 5,20,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆస్టా టాప్ ఎండ్ డీజిల్ వెహికల్. ZXi 2010 మ్యానుఫ్యాక్చరింగ్, 2030 దాకా జీవితకాలం ఉన్నది. 2,30,000. ZXi టాప్ ఎండ్, ABS వస్తుంది, 2 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి దీంట్లో. టాప్ ఎండ్ వర్షన్ ఇది. 1245 ఇంజన్ ఇది. 800 VXi 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. 2022 ABS కూడా వస్తుంది. ఇన్సూరెన్స్ ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది. 3,60,000, ఓన్లీ 22,000 మాత్రమే తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. హోండా సిటీ 2015 1,00,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం. కస్టమర్ అయితే 4,60,000 చెప్తున్నారు. పెట్రోల్ వెహికల్. ఆల్టో K10 VXi 2016 39,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది. 2,80,000. జెటా 2022 1,30,000 తిరిగింది. 6,35,000. 2022 జెటా 6 ఎయిర్ బ్యాగ్స్, 6 ఎయిర్ బ్యాగ్లు. ఆల్టో 800 LXi 2016 76,000 తిరిగింది. అన్ని సీల్ టైర్లు ఉన్నాయి. కస్టమర్ అయితే 2,40,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 2016 K10 స్పోర్ట్స్ 2014 54,000 మాత్రమే తిరిగింది. 2,80,000. 2014 K10 స్పోర్ట్స్ 2011 ఓన్లీ 62,000 మాత్రమే తిరిగింది. ఇన్సూరెన్స్ కూడా ఉంది, షోరూమ్ ట్రాక్ కూడా ఉంది వెహికల్కి. మీరు కావాలంటే షోరూంలో కూడా చెక్ చేసుకోవచ్చు. 2011 1,40,000. ఇది ఫిక్స్డ్ కాదు, ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. 2011 I10 స్పోర్ట్స్ ఓన్లీ 55,000 తింది. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. కస్టమర్ అయితే 2,25,000 చెప్తున్నారు. ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ ఆప్షనల్, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. 2017 86,000 తిరిగింది. పెట్రోల్ వెహికల్. వెహికల్ యొక్క ధర వచ్చేసి 4,20,000. మీరు కావాలంటే 100 కిలోమీటర్ కూడా టెస్ట్ డ్రైవ్ చేసి రండి. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. స్విఫ్ట్ డిజైర్ VXi 2012 76,000 తిరిగింది. కస్టమర్ అయితే 3,55,000 చెప్తున్నారు. ఈ వెహికల్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. టైర్లు కూడా అన్ని టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి. మీరు కావాలంటే 100 కాదు 200 కిలోమీటర్ పోయిరండి. వెహికల్ కండిషన్లో ఉంది. ఈ వెహికల్ వచ్చేసి 2021 మ్యానుఫ్యాక్చరింగ్, 23 రిజిస్ట్రేషన్, ఈకో, ఓన్లీ 55,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది. 4,65,000. 2014 86,000 తిరిగింది. 2,05,000.
స్పోర్ట్స్ ఆప్షనల్ పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది. చాలా బాగుంది వెహికల్ అయితే. 71,000 తిరిగింది. కస్టమర్ అయితే 3,40,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు వెహికల్ కూడా ఏ వెహికల్ అయినా 100 కిలోమీటర్ కాదండి, మీరు 50 లేదా 100 కిలోమీటర్ లేదన్నా 100 సరిపోయి మేము ఇంకొక 100 పోయేస్తామంటే పోయిరండి. పోయించినాకనే అడ్వాన్స్ చేయండి. పర్ఫెక్ట్ ఉంటాయి మన వెహికల్. ఎందుకంటే క్వాలిటీ విషయంలో నో కాంప్రమైజ్ అన్న ఇంజన్ విషయంలో. ఎందుకంటే మనకి ఎప్పటి నుంచో అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. మెకానిక్ ఫీల్డ్ మనం ఇప్పుడు కాదు 2006-7 నుంచేలా ఉంది మెకానిక్ ఫీల్డ్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కూడా షోరూమ్ పోయి చెక్ చేసుకోండి, లేకపోతే మెకానిక్ తీసుకొచ్చి మరీ చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆల్టో LXi 2012 ఓన్లీ 41,000 తిరిగింది. ఈ వెహికల్ కూడా షోరూమ్ ట్రాక్ ఉంది. మీ షోరూమ్ పోయి చెక్ చేసుకోండి. ట్రాక్ కూడా ఉంది. ట్రాక్ కూడా మీకు చూపించమన్నా కూడా చూపిస్తాను. అన్ని షోరూమ్ టైర్లే, ఇంకా షోరూమ్ టైర్లే నడుస్తున్నాయి వెహికల్కి. 1,60,000. ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్కి. 2011 చెవర్లెట్ స్పార్క్ 1,15,000. ఎవరికైనా కావాలంటే నీ కస్టమర్తో మాట్లాడిస్తా, 85,000కి ఇప్పిస్తా. 2011 85,000కి ఇప్పిస్తా. 2020 మోడల్ 89,000 తిరిగింది. ఇన్సూరెన్స్ కూడా ఉంది. 4,90,000. 2020 మోడల్ 2020 టాప్ ఎండ్ మళ్ళీ అలై వీల్స్ వస్తాయి, పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది, 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి. XZ ప్లస్ టాప్ ఎండ్ వర్షన్. ఆల్టో 90,000 మాత్రమే. ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది, లైట్గా బార్గెనింగ్. 27 వరకు వ్యాలిడిటీ ఉంది. వెహికల్ కండిషన్లో ఉంది. మీరు కావాలంటే 50 కిలోమీటర్ పోయిరండి. ఇంత పాత బండి కూడా 50 కాదు 100 కిలోమీటర్ కూడా ఇస్తాను నేను టెస్ట్ డ్రైవ్. వచ్చేసి 2012 టాటా మాంజా 1,00,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. 2 స్టీల్ టైర్లు మొన్ననే వేసారు, వెనకాలే ఒక 60% ఉన్నాయి. 1,80,000. 2010 2030 వరకు వ్యాలిడిటీ ఉంది. 87,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది. టైర్లు కూడా అన్ని టైర్లు స్టీల్ టైర్లు ఉన్నాయి. ఇంటీరియర్ కూడా చూడండి ఎక్సలెంట్ ఉంది. ఇంటీరియర్ ఆండ్రాయిడ్ సిస్టమ్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది. 5 సంవత్సరాలు ఫ్రెష్గా రెన్యువల్ చేసింది. 2,20,000. వచ్చేసి చెవర్లెట్ స్పార్క్. ఈ వెహికల్ కూడా చాలా బాగుంది. 2010 2030 వరకు వ్యాలిడిటీ ఉంది. సీల్ టైర్లు ఉన్నాయి, 2 కీస్ ఉన్నాయి, రిమోట్ ఉన్నాయి. 89,000 తిరిగింది. ఇంటీరియర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఇంటీరియర్ కూడా చూపిస్తా ఒకసారి చూడండి. ఎంత నీట్గా ఉందో, ఎక్సలెంట్ ఉంది ఇంటీరియర్. ఇంజన్ కూడా పర్ఫెక్ట్ ఉంది. 100 కిలోమీటర్ పోయిరండి. సో 2022-23 రిజిస్ట్రేషన్, 22 మ్యానుఫ్యాక్చరింగ్, 23 రిజిస్ట్రేషన్. ఓన్లీ 31,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. 4,25,000. వెహికల్స్ మొత్తం రివ్యూ చూసారు కన్నా. మీకు ప్రతి ఒక్కరికి ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ చేస్తాను. ఇక వెహికల్ మీద ఏ వెహికల్ అన్నా ఇప్పుడు ఒకవేళ 3 లక్షలు మీరు కొన్నారనుకోండి, ఎంత లేదని ఎంత ట్రై చేసినా మన దగ్గర వచ్చేసి 270 వరకు అవుతుంది. 280 లాస్ట్ అంతే, అంత పైన కాదు. ఎంత సివిల్ ఎక్సలెంట్ ఉండని, ఎంత తోపు ఉండని, సివిల్ ఎంత పర్ఫెక్ట్ ఉన్నా కూడా అయితే 290 అంతే. ఎక్కువ ఎవరికి కాదన్నా. మనం 80%, 70%, 90% చేస్తా లోను. ఇంకొకటి నేను ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎందుకంటే ఎవరిని మనం ఎప్పుడు కించపరిచలు ఎప్పుడు మాట్లాడడం. ఎందుకంటే నేను ఇన్నేళ్ళ నుంచి 4 సంవత్సరాలు నేను యూట్యూబ్ పెట్టి, ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ఒకరి గురించి ఎప్పుడు చెప్పా. ఎందుకంటే మన గురించి బయట వచ్చినాయి కాబట్టి చెప్తున్నారు కాబట్టి కావాల్సి నిజాలు తెలవాలి ప్రజలకు. ఏంటండి ఫ్యాక్ట్ అనేది ఏంటిదని తెలియాలనే నేను చెప్పడం జరిగింది. అంతే తప్పించి కాదు, ఎవరిని ఉద్దేశించి కాదు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.